ఈ కాలానికి లలితా సహస్రనామం ఆధునిక ఆందోళనలకు ప్రాచీన పరిష్కారాలు. పరిచయం. లలితా సహస్రనామం అనేది కేవలం భక్తి గీతం కాదు. ఇది ఒక జీవన మార్గదర్శిని, ఒక మానసిక సాధన పద్ధతి, ఒక ఆత్మీయ శాస్త్రం. బ్రహ్మాండ పురాణంలో భాగంగా వెలసిన ఈ సహస్రనామం మనిషి యొక్క అంతర్ముఖత, శాంతి, ధర్మం, ఆనందం వంటి అంశాలను విశదీకరిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికులకు మాత్రమే కాదు, ఆధునిక జీవన ఒత్తిడిలో ఉన్న ప్రతి ఒక్కరికి వరం. హూక్. 2025లో మీరు ఎదుర్కొంటున్న ఉద్యోగ ఒత్తిడి, డిజిటల్ అలసట, సామాజిక మాధ్యమాల ఒత్తిళ్లకు ఈ వేల సంవత్సరాల లలితా సహస్రనామం ఎలా పరిష్కారం చూపగలదు? ఎందుకంటే ఇది కాలాతీతమైన జ్ఞానం, మనిషి స్వభావాన్ని, మార్పును, శాంతిని విశదీకరిస్తుంది. సర్వమంగళ మాంగళ్య, స్వీయ స్వీకార శక్తి. భావార్థం. ఈ నామం ద్వారా అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు, మీరు స్వయంగా మంగళ స్వరూపులు. బాహ్య పరిస్థితులు, విజయాలు లేదా ఇతరుల అభిప్రాయాలు మీ విలువను నిర్ణయించువు. మీరు ఉన్నదానికే శుభత్వం ఉంది. ఆధునిక అన్వయం. 2025లో మనం ఎదుర్కొంటున్న ఇంపోస్టర్ సిండ్రోమ్, అంటే తాము తగనవారు కాదన్న భావన, సామాజిక మాధ్యమాల్లో తులనల వల్ల కలిగే అసంతృప్తి, ఇవి అంతర్ముఖ మంగళత్వాన్ని గుర్తించడం ద్వారా తగ్గించవచ్చు. ఆచరణ పద్ధతి. ప్రతి ఉదయం నేను సంపూర్ణుడిని, నా అంతరంగం మంగళమే అనే ధ్యానవాక్యంతో ప్రారంభించండి. మీ స్వరూపాన్ని అంగీకరించండి. బాహ్య ప్రమాణాలపై ఆధారపడకుండా అంతర్ముఖ విలువను గుర్తించండి. పాఠం 2. శాంతి రూపిణి, కలవరం మధ్య అంతర్మథనం. భావార్థం. అమ్మవారు శాంతి స్వరూపిణి. ఇది కేవలం నిశ్శబ్దత కాదు, అంతర్ముఖ స్థిరత, చైతన్య శాంతి. ఆమె రూపం మనలో శాంతిని స్థాపించగలదు. ఆధునిక అన్వయం. ఈ కాలంలో నిత్యంగా నోటిఫికేషన్లు, వార్తలు, డిజిటల్ కలవరం మన మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయి. శాంతి రూపిణి అనే నామం మనకు అంతర్ముఖ శాంతిని గుర్తుచేస్తుంది. ఆచరణ పద్ధతి. రోజు కనీసం 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి ఊపిరితిత్తులో శాంతి రూపిణి అనే నామాన్ని మానసికంగా జపించండి. ఇది మీ అంతరంగాన్ని స్థిరపరుస్తుంది. పాఠం 3. నిత్య యౌవన, నిత్య ముక్త, మార్పును అంగీకరించడం. భావార్థం. అమ్మవారు శాశ్వత యౌవన స్వరూపిణి, శాశ్వత విముక్తి స్వరూపిణి. ఇది కాలాన్ని అధిగమించిన శక్తి. ఆమె రూపం మార్పును, పునర్జన్మను, విముక్తిని సూచిస్తుంది. ఆధునిక అన్వయం. ఉద్యోగ మార్పులు, సంబంధ పరిణామాలు, టెక్నాలజీ మార్పులు, ఇవి భయాన్ని కలిగించవచ్చు. కాని నిత్య యౌవన అనే నామం మనకు మార్పు అనేది జీవన ధోరణి అని గుర్తుచేస్తుంది. ఆచరణ పద్ధతి. ప్రతివారం మీరు విడిచిపెట్టిన, స్వీకరించిన అంశాలపై రాసుకోండి. ఈ వారం నేను ఏమి వదిలిపెట్టాను, ఏమి స్వీకరించాను అనే ఇంట్రోస్పెక్షన్ ద్వారా మార్పును ధర్మబద్ధంగా అంగీకరించండి. పాఠం 4. సర్వకర్మ కల ప్రదాత, ధర్మబద్ధమైన చర్య. భావార్థం. అమ్మవారు అన్ని కర్మల ఫలాలను ప్రసాదించేవారు. ఇది మన చర్యలకు అర్థం, ప్రభావం మరియు ధర్మాన్ని సూచిస్తుంది. ఆధునిక అన్వయం. ఈ కాలంలో పాసివ్ కన్సంప్షన్, స్క్రోలింగ్, కన్జ్యూమింగ్, రియాక్టింగ్ ఇవి ఎక్కువ. కాని సర్వకర్మ కల ప్రదాత అనే నామం మనకు చైతన్య కర్తత్వాన్ని గుర్తుచేస్తుంది. ఆచరణ పద్ధతి. ప్రతిరోజూ ఒక సేవాత్మక చర్య చేయండి. అది ఒక మంచిమాట కావచ్చు, ఒక సహాయం కావచ్చు, లేదా ఒక సృష్టి కావచ్చు. మీ చర్యలు పర్పస్ఫుల్గా ఉండాలి. పాఠం 5. నిరంతర సుఖీ, చైతన్య జీవన ఆనందం. భావార్థం. అమ్మవారు నిరంతర సుఖ స్వరూపిణి. ఇది బాహ్య విజయాల వల్ల కలిగే ఆనందం కాదు, అంతర్ముఖ ధర్మంతో కలిగే స్థిరమైన సంతోషం. ఆధునిక అన్వయం. ఈ నామం మనకు సస్టైన్డ్ హ్యాపీనెస్ ఎలా సాధ్యమవుతుందో తెలియజేస్తుంది. ఇది స్వీయ స్వీకారం, శాంతి, మార్పు, ధర్మబద్ధమైన చర్యల ఫలితంగా కలుగుతుంది. ఆచరణ పద్ధతి. ప్రతివారం ఈ 5 పాఠాలు మీ జీవితంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి.
చిన్న విజయాలను జర్నల్ చేయండి. మీ ఆనందాన్ని డాక్యుమెంటేషన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.